మెట్రో రుణాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి డెడ్ లైన్ విధించారు. సాయంత్రంలోగా గ్రాంట్ విడుదల చేయాలి. నిధులు ఇప్పించి ఎన్ఓసీ ఇస్తే శాలువా కప్పి సన్మానిస్తామన్నారు. మెట్రో ఫేజ్ 2 పై కేంద్రం నిర్ణయం చెప్పాలి. రుణ బదిలీ నిలిచిపోవడానికి కిషన్ రెడ్డి కారణమని ఆరోపించారు ముఖ్యమంత్రి. ఎన్ఓసీ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఫేజ్ 2ని పూర్తి చేస్తుంది. మెట్రో ఫేజ్ 2ని పూర్తి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు సీఎం. కేటీఆర్ కుట్రలకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. వన్ మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పుకు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం. అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లన్నీ ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఈరోజు చివరి రోజు నిధుల విడుదల. ఈరోజు విడుదల చేస్తావా లేదా కిషన్ రెడ్డి గారు? 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. ఎందుకు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోడు? కిషన్ రెడ్డి నిజంగానే మెట్రో అయిపోయిన దానికి కట్టర్ని కలిసినప్పుడు నన్ను ఎందుకు తీసుకుపోడు? వరంగల్ ఎయిర్పోర్ట్ మొత్తం కొలిక్కి వచ్చింది. ఇప్పుడు స్లో డౌన్ అయిపోయింది. రామ్మోహన్ నాయుడుని కలుస్తాడు, ఏం మాట్లాడిండో చెప్పడు. అశ్విని వైష్ణవ్ని కలుస్తాడు, ఏం మాట్లాడిండో చెప్పడు. ఆయన కలిసి వచ్చిన తర్వాత నేను పోయి కలిస్తే వాళ్ళ మాటలు మనకు అర్థం కాదా? మనం ఏ సమాజంలో ఉన్నాము? ఒక మనిషి మనతో వ్యవహరించేది, మాట్లాడే విధానాన్ని మనం అర్థం చేసుకోలేమా? ఈరోజు మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా? దీనికి ఇంకో తిరకాసు ఉంది. జపాన్ నుంచి ఆల్రెడీ వాళ్ళు పైసలు తెచ్చి బ్యాంకులో పెట్టుకున్నారు. జపాన్ ఆల్రెడీ IRFC ఖాతాలో పైసలు వేసేసింది. నేను నా మార్జిన్ మనీ 1400 కట్టేసిన. ఇప్పుడు అది ఆగిందంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా భారం. జపాన్కి అయితే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. నువ్వు కస్టమర్కి ఇచ్చినవో ఇయ్యలేదో నీ ఖాతాలో ఆల్రెడీ వేసేసింది జపాన్. ఇప్పుడు జపాన్కి ఏమి ఇంట్రెస్ట్ ఎట్టకెళ్ళి కడతాడు? ఇప్పుడు తిరకాసు మాట్లాడదామంటే కిషన్ రెడ్డి గారు సమయం ఇయ్యరు. సేమ్ అదే IRFC ద్వారా లోన్ తెచ్చుకొని 122-123 కిలోమీటర్లు ఏదైతుందో 40,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ 40,000 కోట్ల రూపాయలు కూడా 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని మేమే కట్టుకుంటాము. మీ 50% కేంద్ర భాగస్వామ్యం కూడా మాకు వద్దు, మొత్తం మహారాష్ట్రమే కట్టుకుంటుందని లెటర్ ఇచ్చి వచ్చిన అక్కడికక్కడనే. నీకు ఇష్టమైతే జాయిన్గా, నీకు కష్టం అనిపిస్తే, నీకు రాజకీయ ఒత్తిడి ఉంటే అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు. నీకేదో నాకు చెప్పని సమస్య ఉన్నది కాబట్టి నాకు జస్ట్ ఎన్ఓసి ఇచ్చేసి నేను IRFC నుంచి మిగతా 123 కిలోమీటర్లు కూడా నా సొంత పైసలతోటి నేనే గ్యారంటీలు ఇచ్చి నేనే నిర్మాణం చేసుకుంటాను కూడా లెటర్ ఇచ్చి వచ్చిన మనం కలిసినప్పుడు. ఇంకా చిక్కపోయారు. ఓహో మాకు సంబంధం లేకుంటేనే మొత్తం 200 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి మెట్రో కట్టుకుంటే ఇక నరేంద్ర మోడీ గారి గురించి చర్చ ఉండదు, కిషన్ రెడ్డి గురించి చర్చ ఉండదు, కేంద్ర ప్రభుత్వం గురించి చర్చ ఉండదు. నగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెట్రో నిర్మాణం చేసి అంకితం చేస్తే రాజకీయంగా మాకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈరోజు ఇది ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేయడానికి BRS BJP కలిసి కుట్ర చేస్తున్నాయి. నేను రాజకీయపరమైన ఆరోపణలు నేను చేయదలుచుకోలేదు. నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పైన కూడా వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. ఆయన ఏమన్నారు చూద్దాం. ఆ పక్కన రామచంద్రరావు గారు ఛత్రపతి సినిమా చూసిరు ఎవరైనా? వేణుమాధవ్ అపరిచితుడు వేసమేసి అందరినీ బెదిరిస్తుంటారు రామాచారి. రామచంద్రరావు గారు అట్లా నన్ను బెదిరిస్తుండే. ఈ సంగతి చూస్తాను. నీకు సూట్ అవ్వదు రామాచారి గారు, ఎందుకు? అది నీకెక్కడ సూట్ అవుతుంది?